హైపర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటు కమిటీ నిర్వాహకులతో డీఎస్పీ గీత సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ సూచించే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని యెడల వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గీత వినాయక చవితి సందర్భంగా పలు వీధుల్లో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల కమిటీ నిర్వాహకులతోటి సమావేశం నిర్వహించారు. పలు సూచనలు తెలియజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, డీజేలు పెట్టరాదని, బాణసంచ కాల్చరాదని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, నిమజ్జనం రోజు ఊరేగింపు వెళ్లే రూట్ మ్యాప్ ఇవ్వాలని, ఎవరైనా గొడవలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలోని సీఏ శ్రీనివాసులు, ఎస్ఐలు తిరుపతయ్య, మనోజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ అటు ఒకరోజు బయట మీకు రూట్ చెప్పారు, మీరు ఏబీసీ రూట్ మీరు చెప్పారు, ఇంకో రూట్ డిఈఎఫ్ అనే రూట్స్ చెప్పారు. ఆ రూట్ నైట్ 10కి సౌండ్ సిస్టమ్ ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు కానీ ఆప్షన్ సాంగ్ కానీ డ్యాన్సెస్ కానీ ఎటువంటిది లేదు. పొరపాటున ఎవరైనా పెట్టారనుకోండి, ఒక ఎక్స్ అనే పర్సన్ పెట్టారనుకోండి, బైండ్ ఓవర్ చేస్తాము, కేస్ బుక్ చేస్తాము, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము, సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. డిపెండ్స్ ఏంటి అనేది. సౌండ్ కూడా అంతే, పొల్యూషన్. సో మీరు ఏ రూట్ అయితే ఇస్తున్నారో ఆ రూట్ ఒక రిక్వజిషన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మేడం మేము ఫస్ట్ ఈ రూట్లో అనుకున్నాము, ఏబీసీ అనే రూట్లో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది, మేము ఇలా వెళ్దాం అనుకుంటారు. కానీ మా యొక్క కోర్స్ ఏం ప్రిపేర్ అయి ఉంటుంది, ఫలానా ఎక్స్పైజెడ్ రూట్ ఇచ్చారు ఒక ఏ అనే పర్సన్, నేను అలా ఫాలో అవుదాం అనుకుని నేను కోర్స్ అక్కడ ఇచ్చేస్తాను. ఆ టైం మీరు అక్కడ లేకపోతే ఇక్కడ కన్జెషన్ అయిపోతుంది కదా. సో మీరు ఏ రూట్లో వెళ్ళాలనుకుంటారో ఆ రూట్ని మెన్షన్ చేయండి మీ యొక్క రిక్వజిషన్ లెటర్లో. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు కూడా చూసుకోండి, లైక్ ఎలక్ట్రికల్ వైర్స్ ఏమన్నా పాస్ ఉన్నాయా, నియర్ బై ఏమైనా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయా. లేదు మేడం, ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే మా ఫ్రెండ్ ముందు వెళ్తున్నాడు, మనం వాడికన్నా ఫాస్ట్ వెళ్ళాలి, లేదా వాడికన్నా నేను స్లో వెళ్ళాలి. వాడు 50 డెసిబెల్స్ పెట్టాడు, నేను 90 డెసిబెల్స్ వాళ్ళే పెట్టాలి. ఇలా కంపారిజన్ వద్దు. ఎంత హ్యాపీగా, ఎంత పీస్ఫుల్గా, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసుకున్నాం అనేది మనది సక్సెస్ అవుతుంది. సో రూట్స్ అయిపోయినాయి. ఎక్కడ నిమజ్జనం చేస్తారు, చాలా చాలా చోట్ల చెరువులు ఉన్నాయి, అది కొన్ని చిన్నవి కావచ్చు, కొన్ని పెద్దవి కావచ్చు. ఎక్కడ నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం రాయండి. నిమజ్జనం కూడా అంతే, బిఫోర్ 5కి పాయింట్కి వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చల్లకాలువ కావచ్చు, ఇంకోటి ఏమన్నా పంపలేరు, ఇంకా వాటర్ ట్యాంక్, ఇంకా తూపిపాలెం, ఎలాగో తూపిపాలెం అనే ఆఫీసర్స్ చెప్పారు, శ్రీనివాసపురం, ఇట్లానే ఉన్నాయి. ఈ పాయింట్కి 5 o'clock అంతా వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తూపిపాలెం అని అనుకున్నారు, మీరు 5కి అంతా అక్కడ ఉండాలి. లేదు 5:30, 6కి వచ్చారనుకో మీ యొక్క వెహికల్ అక్కడ ఆపేస్తాం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో వీటిలో మ్యాక్సిమం లిమిటెడ్ మెంబర్స్ ఉండాలి. అంటే సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డీసీఎం అన్నారు, ఐడియల్ ఉంటుంది. నా వాయిస్ అందరూ వినిపిస్తుందా? మైక్ అవసరమా? సో ఫర్ ఎగ్జాంపుల్ డీసీఎంలో తీసుకెళ్తున్నారు, ఐడియల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 feet 8 feet ఐడియల్ ఉంటుంది. ఎంతమంది కూర్చోవచ్చు సేఫ్గా? సేఫ్ 5 or 6 అని సార్ చెప్పారు. 15 సేఫ్గా, 15 మెంబర్స్ సేఫ్గా కూర్చోవచ్చు. కానీ ఏం చేస్తాం,
చెప్పండి. ప్యాక్డ్ అప్ అన్నమాట. 30 మెంబర్స్. ఇంకా లీన్ పర్సన్స్, షార్ట్ పర్సన్స్ అయితే సో వద్దు. అవన్నీ సేఫ్గా ఉంటాయా చెప్పండి. సో ఎంతమంది ఉంటారో లిమిటెడ్గానే ఎక్కించండి. వాళ్ళలో కూడా చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఆడవాళ్ళు అంటే తక్కువ అని చెప్పట్లేదు. ఎక్కించినప్పుడు కూడా వాళ్ళకు జాగ్రత్త చెప్పి ఎక్కించండి. వద్దు అని చెప్పను నేను, జాగ్రత్తలు చెప్పి ఎక్కించండి. లిమిటెడ్ మెంబర్స్ ఉండాలి. స్పీకర్స్ పెడతారు, వాల్యూమ్ తక్కువ ఉండాలి. ఇందాకే చెప్పాను, వాడు 100 అంటాడు మేడం, నేను ఇంకొంచెం 120 డెసిబెల్స్ పెట్టుకుంటా అంటాడు. సరే పెట్టుకోండి. వెనుకలు ఏదైనా అంబులెన్స్ వెళ్తే మీకు వినిపిస్తుందా? మేడం మా వాళ్ళు కాదులే మేడం, అంబులెన్స్లో ఎవరో మేడం. ఎప్పుడు అన్ని వేళలా బాగుంటుంది అని మాత్రం అనుకోకండి. మనం ఇంత సెలబ్రేషన్స్ చేసుకుంటే ఒక అంబులెన్స్లో ఒక పర్సన్ వెళ్తా ఉంటే ఎలా అనిపిస్తుంది? అండ్ అగైన్ మళ్ళీ ప్లేస్కి వస్తున్నాను. ఐడల్ పెడతారు కదా, ఐడల్ పెట్టినప్పుడు ఆ విగ్రహానికి అలంకరణ చేస్తారు. అది పూలమా. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు సింహాపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతోటి పలు సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా 20 మందికి నెలకు సరిపడా సరుకులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మండి శ్రీనివాసులు రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, దువ్వూరు విజయ భాస్కర్ రెడ్డి, కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మందికి నిత్యావసర సరుకులు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు ప్రజా వైద్యులుగా పేరు తెచ్చుకున్నారు. సిఆర్ రెడ్డి హాస్పిటల్ అన్నా, సిఆర్ రెడ్డి గారన్నా తెలియని వాళ్ళు ఎవరు కూడా లేరు. వారి యొక్క సేవాభావాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి వారి అల్లుడు, కుమార్తె డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు వారి పరంపరని కొనసాగిస్తూ, వారి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, వారి పేరు మీద ఈ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ఈ యొక్క సిఆర్ రెడ్డి ఆసరా అనే పథకం ద్వారా నిత్యావసర సరుకులు అందించడం వాళ్ళని చాలా సంతోషం. వాళ్ళని రెడ్డి సంఘం తరఫున అభినందిస్తూ ఉన్నాం. సిఆర్ రెడ్డి గారు ఎన్నో ఆధ్యాత్మికంగా కానీ, ఈ విద్యాపరంగా కానీ అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు కూడా అదేవిధంగా ఇది కార్యక్రమాలు చేస్తూ మన ఆధ్యాత్మికంగా అంటే సాయిబాబా గుడి కానీ ఇట్లాంటి అన్ని నిర్మాణంలో వాళ్ళు బాగా పంచుకోవటం కానీ, విద్యాపరంగా సరస్వతి శిశు మందిరం అయితే చిలకూరు శేషమ్మ స్కూల్ లాంటివన్నీ కూడా వాళ్ళు ఇతోధికంగా వాళ్ళు సేవలు అందించడం కూడా సంతోషం. మనకి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు క్రమం తప్పకుండా ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తరఫున
సిఆర్రెడ్డి ఆసరా కింద ప్రతి మూడవ ఆదివారం పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మేడం గారు పలసరుకులు అందిస్తున్నారు. వారికి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున, రెడ్డి బంధువుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఏ విధంగా మన రెడ్డి సంఘంకే కాకుండా రోటరీ క్లబ్ మెయిన్కి పర్మనెంట్ ప్రాజెక్టు, టాయిలెట్స్కి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మన రోటరీ వెస్ట్కి కూడా వాళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. శిశు మందిరం కానీ విద్యకి, వైద్యానికి, ప్రతిదానికి వాళ్ళు పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉంటారు. వారికి సింహపూరి రెడ్డి సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సిఆర్రెడ్డి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక 20 మంది రెడ్డి బంధువులకు నిత్యావసర సరుకులు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలో సేవా కార్యక్రమాలు చేయాలంటే మన జనార్దన్ రెడ్డి గారి తర్వాతే అని చెప్పవచ్చు. అదేవిధంగా డాక్టర్ కీర్తిశేషులు సిఆర్రెడ్డి గారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణంలో అందించారు. దానికి తోడుగా వీడు కూడా మన జనార్దన్ రెడ్డి గారి రోహిణి మేడం కూడా అదే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గూడూరు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం విషయం. రెడ్డి సంక్షేమ సంఘంలో కూడా వాళ్ళు మొట్టమొదటిగా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ని మన రెడ్డి సంఘానికి ఇవ్వడం కూడా ఒక సంతోషకర విషయం. ఎప్పుడు కూడా సేవ చేయాలనే దృక్పథం ఉండేవాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గూడూరు పట్టణంలో ప్రముఖ సేవా సంస్థలకు కూడా వాళ్ళు కూడా నిత్యం ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యా వైద్యంలో కూడా ఎంతో సేవ చేయటం చాలా సంతోషకర విషయం. వాళ్ళకి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన రెడ్డి బంధువులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ ఇవ్వడానికి వచ్చినటువంటి మహిళలపై అక్కడే ఉన్న మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడి దాడి చేయడంతో గాయపడిన మహిళను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. దాడి చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విద్యానగర్కు చెందినటువంటి సుమన్ అనే మహిళకు శ్రీనివాసులు అనే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. గతంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఈ రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్జీ ఇచ్చేందుకు వచ్చినటువంటి మరియు వారి యొక్క బంధువులు రాగా శ్రీనివాసులు అక్కడికి చేరుకుని వచ్చి మహిళలను అసభ్యకరంగా మాట్లాడుతూ అలా ఎందుకు మాట్లాడతావు అని ప్రశ్నించిన మహిళలపై కూడా దాడి చేసి గాయపరిచాడు. అక్కడ ఉన్నటువంటి వారు అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గాయపడిన మహిళను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. మాది విద్యానగర్ కోట మండలం. మా ఆర్టీఓ ఆఫీస్కి మా వదిన గారు అయిన సుమా గారితో మేము ఆర్టీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. మేము వచ్చినప్పుడు అక్కడ మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చినారు. అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చినాడు. అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు. ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఈ లంచం ఉండలు ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు. ఆ కోపంతో మేము కొట్టబోయాము సార్. అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు. అది చూసి మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్. చేతి మీద పని మీద తోసారు సార్. నన్ను అడ్డం వచ్చినందుకు పొట్టలో కొట్టాడు సార్. ఇది సార్ జరిగింది. చాలా దారుణంగా మాట్లాడాడు సార్. ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్. నాకైతే ఒక టీచర్ సార్ అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. మీరే ఎలా అన్నా న్యాయం చేయాలి సార్ ఈ కేసుకి. సార్ అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్. మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి. మా వదిన
వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకొని ఉన్నారు సార్. చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళినా కూడా వస్తాడు సార్. వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి. ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త మా వాళ్ళందరూ అడగడం వల్ల ఇదంతా జరిగింది సార్. ప్రతిసారి అవమానాలు భరిస్తూనే పోతున్నారు సార్. ఎక్కడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎంత దూరమైన వెళ్ళండి, నేనేమి చేయలేను అని నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటున్నారు సార్. మళ్ళీ స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర యాక్టింగ్ ఒకటి చేస్తున్నారు సార్. సార్ వాళ్ళ దగ్గర నేను ఎంప్లాయీని, నేను టీచర్ని, నేను ఎందుకు ఇలా చేస్తానని. మీరు ఒకసారి అక్కడ ఎంప్లాయీగా వెళ్ళి అక్కడ టెస్ట్ చేయండి సార్. తర్వాత ఫోన్లో మా నాన్నగారితో 24 గంటలు ఆయన గమ్మున ఉన్నా కూడా ఆయన తీసుకెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఆయన రెచ్చగొడుతున్నాను సార్. ఈ రోజు కూడా ఆ రెచ్చగొట్టడమే ఈ గొడవకంతా కారణమే సార్. కావాలని మమ్మల్ని అసభ్యకరమైన మాటలతో మాట్లాడారు సార్. గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్ర బలభద్ర గోపాలదాసు ఆధ్వర్యంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ భక్త బృందంచే కీర్తనలు, అభిషేకాలు, భజనలు చేయటం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు ఇస్కాన్ నుండి సుఖదేవ స్వామి మహారాజ్ ప్రభుత్వవాదుల వారి శిష్యులు ముఖ్య అతిథులుగా నైజీరియా నుండి రావటం, వారి యొక్క ఉపన్యాసాలు ఇచ్చారు. మరియు ఈ యొక్క కార్యక్రమంలోని యోగా మాస్టర్ రాజా వర్మ, శేషయ్య, సురేంద్ర నరేష్ బాబు మరియు మాతాజీలు పాల్గొన్నారు. మన కృష్ణ భక్తికి సంబంధించిన బెంగాలీలో రోజుల్లో ఈ అమెరికాలో ఆనందం అంటే శాశ్వత జీవితం అంటే మోక్షం. ప్రభుత్వాలు వారి పుస్తకాలు ప్రపంచంలో మూలకి ఎవరైనా కూడా బయటికి రావచ్చు. వైష్ణవుని కృష్ణ నామాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో చింతామణి చింతామణి కామధేనువు అన్నారైపోయారు. అమ్మాయి మీరు ఏం కోరుకుంటే అది చింతామణి చేతులు పెట్టుకే జీవితంలో వ్యక్తి వికాసాన్ని పొందడం.
పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి శివాలయంలోని సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకాలు, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. भीमलिंगेश्वर स्वामी नमो नमः। कालावरस्ताद्यमुदाधारा चक्रप्रविद्वान् मृषदश्वस्वः तमेवं विद्वान् अमृतः भवति नान्यपुण्डादनाद विद्यते राजाधनादादवृहङ्गदाहिने नमावदं वै श्रवणाजगन्महे समे कामान् कामकामाजमग्यम् कामेश्वरो वै श्रवणददातु ॐ नमः शिवाय नमः अन्धश्रवदेर्भाजाहं विष्णोर्दुषो अन्नदान आवश्यदेरजामृतं ब्रह्मभोद्भवस्य वरान् अभेदं विष्णवेदनं निर्वदति यज्ञा वै विष्णुः यज्ञेवान्ध्रप्रतिष्ठति स्तोत्रनिहोति ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.